హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు స్వీట్ షాప్లో చేసినట్టు బాల్సోలు చేసుకుందామండి. ఫస్ట్ అయితే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను, స్టవ్ అన్నీనా. తర్వాత మార్నింగ్ అంబలు అయితే చేసుకుంటున్నాను. ఒక సైడ్ పాలు మరగబెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కప్పు మైదా తీసుకున్నాను. బాల్సో చేసుకోవడానికి చక్కగా జల్లించుకొని ఇలా తీసుకున్నానండి. ఫస్ట్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపడా సాల్ట్ అయితే వేసాను. తర్వాత బేకింగ్ సోడా కొద్దిగా వేసుకున్నాను. చూడండి, బేకింగ్ పౌడర్ కూడా వేసాను. అవన్నీ చక్కగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఫస్ట్ ఇప్పుడు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి మరగబెట్టాల్సిన అవసరం లేదండి. ఈ నెయ్యి అయితే మన ఇంట్లో చేసిందేనండి, నేను చేసిందే. మంచి కమ్మనైన స్మెల్ వస్తుందండి. ఇంట్లో పాల మీగడతో ఈ నెయ్యి అయితే నేను చేసుకుంటాను 15 డేస్కి ఒక్కొక్కసారి. ఇప్పుడు చక్కగా ఈ పిండిలో నెయ్యి కలిసేలాగా చక్కగా కలిపేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ కలపాలండి. మొత్తం పిండికి నెయ్యి పట్టాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. బాగా కలిపేసుకొని అలా తీసి పట్టుకొని చూడాలండి. అలా ఉండలాగా రావాలి పట్టుకుంటే. చూడండి, ఇప్పుడు వాటర్ వేసుకొని కలిపేసుకుంటున్నాను. సరిపడినంత వాటర్ వేసి కలిపేసానండి. ఇలా రావాలి పిండి అయితే. చక్కగా ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టేసి ఉంచేసాను. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం ఒక కప్పు తీసుకున్నానండి పంచదార. దానికి 1/2 కప్పు వాటర్ వేసి పాకాన్ని మరిగించుకోవాలి. తర్వాత ఇటు సైడ్ ఆయిల్ కూడా ప్యాన్లో వేసేసుకుంటున్నాను ఫ్రై చేయడానికి. ఒక సైడు షుగర్ సిరప్ అవుతుంటుంది, ఇంకో సైడ్ ఆయిల్ మరుగుతుంది. తర్వాత ఇలాచీ ఒక 2 తీసుకున్నానండి. అవి చక్కగా దంచేసి పౌడర్ చేస్తాను. ఇప్పుడు పిండి అయితే చక్కగా ఇలా ఉండలు చేసుకోవాలి. చిన్న చిన్న ఉండలు చేసుకొని అలా చేసుకోవాలండి. చూడండి, ఇలా చేసుకోవాలి. అన్నీ కూడా అలా చేసేయాలండి. చక్కగా ఇలా షేప్ రావాలి. చూడండి, షుగర్ సిరప్ అయితే చక్కగా మరుగుతుంది. ఆయిల్ కూడా వేడెక్కిందండి.
చిన్న మంట మీదే పెట్టుకోవాలండి. చిన్న మంట మీదే పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెట్టేయకూడదండి, ఒక్కసారికే మాడిపోతాయి, లోపల ముద్దలాగా ఉండిపోద్ది. చూడండి, ఇలా టర్న్ చేసుకోవాలి. చిన్న మంట పైనే ఇలా ఫ్రై చేయాలి. జలుబు వల్ల కొంచెం గొంతు అయితే బాగాలేదండి నాకు కూడా. ఇప్పుడు చూడండి, షుగర్ సిరప్లోకి ఇలాచీ పౌడర్ అయితే వేసేసాను. చూడండి, బాల్స్ అయితే తయారైపోయాయి, ఫ్రై అయిపోయాయి బాగా. ఇప్పుడు షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది కదా, స్టవ్ అయితే ఆఫ్ చేసాను. అన్ని పాకంలో వేసేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చాయో. చాలా స్మూత్గా ఉన్నాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.